కర్ణాటకలో ఓ అద్భుతం జరిగింది. బాగల్కోట్ జిల్లా జమఖండి పట్టణంలో ముబారక్ అవతి అనే 65 ఏళ్ల వృద్ధుడు గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు బెళగావి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన్ను వెంటిలేటర్పై చికిత్స అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ను తొలగించి శ్వాస ఆగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇక చనిపోయాడని భావించి వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అతనిలో కదలిక కనిపించింది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు వెంటనే మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కొన్నిసార్లు శ్వాస మందగించి మళ్ళీ పుంజుకుంటుందని, ఆ వ్యక్తి మరణించినట్లుగా భావించే అవకాశం ఉంటుందని డాక్టర్లు తెలిపారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా మరణించాడని కూడా నిర్ధారించడం సరికాదని సూచించారు. మరణించాడని భావించిన వృద్ధుడు అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన బాగల్కోట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.